Hi students, we are discussing GST. So, degree lo 6th sem lo main subject వచ్చేసి GST. GST related to the second year మనకు 4th sem లో taxation related గా ఉంటుంది. ఆ taxation కి updated version ని GST అని చెప్పి కూడా చెప్పడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ GSTలో మనకు ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో మేజర్ పార్ట్స్ ఏందనేది ఇది ఫస్ట్ యూనిట్ టాపిక్స్లో ఇంట్రొడక్షన్ ఆఫ్ GST, కంపేరింగ్ ప్రజెంట్ ట్యాక్స్ అండ్ స్టాట్యుటరీ అండ్ GST మోడల్స్, ఇంపాక్ట్ ఆఫ్ GST, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్స్ ప్రొసీజర్స్ అండ్ ఛాలెంజ్ ఆఫ్ గ్లోబల్ పర్స్పెక్టివ్స్ అని చెప్పేసి ఈ చాప్టర్లో మనకు చూస్తున్నాం. సో మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంట్రొడక్షన్ ఆఫ్ GST టాపిక్ చూద్దాం. ఇంట్రొడక్షన్ ఆఫ్ GSTలో మనకు ఫస్ట్ చూసుకుంటే GST ఫుల్ ఫామ్ G ఫర్ గూడ్స్, S ఫర్ సర్వీసెస్, T ఫర్ ట్యాక్స్. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ GST అని చెప్పేసి అంటున్నాం. ఈజ్ ఏ కంపారిజన్ ట్యాక్స్ leveled at manufacturing, sales and consumption of goods and services at నేషనల్ లెవెల్. అంటే నేషనల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్ కానీ సేల్స్ చేస్తున్నాం, సర్వీసెస్ సేల్ చేస్తున్నాం, అన్నిటికీ కూడా ఇండివిజువల్ ట్యాక్సేషన్ అంటారు. ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ taxation and also goods and service tax will be leveled at each stage of sales on purchases of goods and services, so based on input tax credit method. అంటే ఈ ట్యాక్స్ మెథడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ట్యాక్సేషన్ అయితే ఈచ్ అండ్ స్టెప్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ఒక ట్యాక్స్ ఉంటుంది, పర్చేస్ అప్పుడు ఒక సేల్స్ ఉంటుంది, సేల్స్ అప్పుడు ఒక ట్యాక్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, అన్నీ డిఫరెంట్గా ఉంటుంది అన్ని. కాకపోతే ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో ఇన్పుట్ అండ్ క్రెడిట్ మెథడ్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ GST. అంటే GST ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇంప్లిమెంట్ అయింది, ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది అని చూద్దాం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎవరు చేశారు, వాజ్పేయి గవర్నమెంట్ ఇన్ 2000లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ 2006 and 2007 అనౌన్స్డ్ అప్లికేషన్ ఆఫ్ GST ఫ్రమ్ 1st April 2010లో అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిల్ పాస్డ్ ఇన్ లోక్సభ ఆన్, అంటే ఇక్కడ మనం పార్లమెంట్లో బిల్లుని శాంక్షన్ చేయడంతో GST అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభలో అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు 6th May 2015లో అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ రాజ్యసభలో 3rd August 2016లో అనౌన్స్ చేశారు. అంటే బిల్ పాస్ అయిన తర్వాత మనకు రాష్ట్రపతి సిగ్నేచర్ కంప్లీట్ అయినప్పుడు అది ఒక యాక్ట్గా మారడం జరుగుతుంది. ఆ యాక్ట్గా ఎప్పుడు జరిగింది, GST బి ఇంప్లిమెంటెడ్ బై ద జూలై 2017లో మనకు ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు జూలై 2017లో మనకు ఇంప్లిమెంట్ అయింది GST అనేది. GST ఈక్వల్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ GST. డ్యూయల్ ఇండికేటర్ ట్యాక్స్ సిచ్యువేషన్స్, నో designation between the goods and services, applicable and supply of goods and services. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ ఇండికేటర్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటారు. అంటే డ్యూయల్ ఇండికేటర్స్ అంటే ఒక్కొక్క స్టేట్లో ప్రొడక్ట్ తయారవుతుంది, ఇంకో స్టేట్లో సేల్స్ అవుతున్నాయి, ఒక కంట్రీలో ప్రొడక్ట్ తయారవుతుంది, ఇంకో కంట్రీలో సేల్స్ అవుతున్నాయి, ఆ ట్యాక్సేషన్లో కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది అని చెప్పేసి అంటున్నాడు, చెప్తున్నాడు. సో పేడ్ అండ్ ద అకౌంట్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సప్లైస్. ఇక్కడ ఏంది, చార్జెస్ అనేది తగ్గుతున్నాయి. ఇక్కడ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్ చార్జెస్ అనేవి తగ్గుతున్నాయి అంటున్నాడు. సపరేట్లీ అంటే స్టేట్కు సపరేట్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్కు సపరేట్ ట్యాక్స్గా ఉంటుంది. ఆ సపరేట్ ట్యాక్స్ అనేది ఇక్కడ మనం అప్కమింగ్ క్లాస్లో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి, చూద్దాం వాటి గురించి. నేను ప్లేస్ అండ్ టైమ్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ క్రిటికల్లీ, అంటే మనకు ట్యాక్స్ పేమెంట్ చేయడంలో ప్లేస్కు టైంకు మనకు కూడా సేవ్ అవుతుంది. పెయిడ్ అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టు బి బిజినెస్ హౌసెస్. ఇన్పుట్ అంటే బిజినెస్ హౌస్ వాళ్ళకు ట్యాక్స్ అనేది ఈజీగా అవుతుంది. రెవెన్యూ నేషనల్ రేట్, అంటే రెవెన్యూ నేషనల్ రేట్ అనేది కూడా గ్రోతింగ్ అవుతుందని చెప్పేసి అంటున్నాడు. ఆబ్జెక్టివ్ టు రిమూవ్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సేషన్. సో ఆబ్జెక్టివ్ రిమూవ్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్, ఇది మేజర్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఈ ఫ్యూచర్స్లలో. ఇక్కడ మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది ఉంటాయి మనకు. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ అనేది ట్యాక్స్,
నెక్స్ట్ సర్వీస్ చార్జెస్, సర్వీస్ ట్యాక్స్ అనేది, సేల్స్ ట్యాక్స్, నెక్స్ట్ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నీ కూడా డిఫరెంట్ ట్యాక్సెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాయి. బట్ ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది కూడా మనకు చాలా తగ్గుతున్నాయని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ సింగిల్ డాక్యుమెంట్ ఫర్ ద ట్యాక్స్ ప్రాసెస్ అండ్ ఏ సింగిల్ రిటర్న్ ఫిల్ విత్ సెంట్రల్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు సింగిల్ డాక్యుమెంట్ తోటి మనం ట్యాక్స్ పేమెంట్ చేస్తాం. అంటే సెంట్రల్ కానీ, స్టేట్ కానీ, లేకపోతే సిజిఎస్టీ కానీ, అంటే కామన్ జిఎస్టీ కానీ, ఇవన్నీ కూడా మనకు సింగిల్ డాక్యుమెంట్ తోటి అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. అండ్ సింగిల్ రిటర్న్స్ ఫైల్ విత్ సెంట్రల్ రిజిస్టరీ, అంటే మన రిటర్న్స్ తీసుకోవడం కూడా సింగిల్ డాక్యుమెంట్ తోటి అయిపోతుంది, వర్క్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి అంటాడు. ట్యాక్స్ పే టు సబ్మిట్ టు ద periodical returns in the common format to both the central and state authority. ఇక్కడ సబ్మిషన్ ట్యాక్స్ పేయర్ సబ్మిషన్ ప్రొడక్షన్ రిటర్న్స్ ఇన్ ద కామన్ ఫార్మాట్, అంటే సెంట్రల్కైనా స్టేట్కైనా కానీ ఒకే విధమైన ఫార్మాట్ తోటి ఫామ్ ఫిల్అప్ చేసిన ఉందని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ జిఎస్టీ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ ద రిఫార్మ్ ఆఫ్ ఇండికేటర్ ట్యాక్స్ ఇన్ ఇండియా. దాని సిగ్నిఫికేషన్గా మనకు ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. దీంట్లో mitigate cost due to or dual taxation. Dual GST will be results in the better revenue collection for state with higher commission of goods and services. Usually dual GST will be result in the better revenue collection for state with higher consumption of goods and services. ఇక్కడ మనకు స్టేట్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ స్టేట్లో అయితే హయ్యర్ రిటర్న్స్ ఉంటాయో, రెవెన్యూ ఇన్కమ్స్ ఉంటాయో, ఆ స్టేట్కి ఏ రకమైన బెనిఫిట్ చేయాలో ఆ రకమైన బెనిఫిట్ చేయడానికి ఇక్కడ యూజబుల్గా ఉంటుంది. డిడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, ఇవి మనకు అవసరం లేదు. నెక్స్ట్ కంపేరింగ్ ప్రజెంట్ ట్యాక్స్ అండ్ స్టాట్యుటరీ అండ్ ట్యాక్స్ కేస్ స్టడీస్ అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. అంటే ట్యాక్స్కు జిఎస్టీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ట్యాక్స్ని మనం ఎందుకు డిడక్ట్ చేసి మనం జిఎస్టీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఇప్పుడు జిఎస్టీ అనేది ఒక 90 కంట్రీస్లలో ఇంప్లిమేషన్లో ఉంది. ఇది మన కంట్రీ ఇంప్లిమెంట్ చేయకముందు 90 కంట్రీస్లో ఇంప్లిమేషన్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు వన్ ఆఫ్ ద కంట్రీ మనది కూడా జిఎస్టీ కిందకి జాయిన్ అవ్వడం జరిగింది. జస్ట్ మనం ఇప్పుడు జిఎస్టీని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మేజర్ ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధంతో మనకు జిఎస్టీ అనేది ఇంప్లిమేషన్ వచ్చింది. అంటే ఒక కంట్రీలో ఉన్నప్పుడు ఒకే రకమైన ట్యాక్స్ పేమెంట్ ఉండాలి, కానీ డిఫరెంట్ ట్యాక్స్ పేమెంట్స్ ఉన్న అవసరం లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాంతో ఈ ట్యాక్స్ అనేది పోయింది. ఆ ట్యాక్స్కు జిఎస్టీ కొన వల్ల సో కామన్ మ్యాన్కి కానీ అండ్ ఇండస్ట్రియల్ పర్సన్ కానీ లేకుంటే గవర్నమెంట్ ఆ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు డిఫరెన్స్గా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్లో చూద్దామంటే ట్యాక్స్ స్ట్రక్చర్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్లో చూడండి ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఉంటుంది. అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ మనకు ఒక కామన్ పర్సన్కి వచ్చే ఇన్కమ్ బేస్ చేసుకొని ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ వెల్త్ ట్యాక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో చూస్తే సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది 2 టైప్స్లో ఇండైరెక్ట్ ట్యాక్స్లో. సో సెంట్రల్ ట్యాక్స్లో 3 టైప్స్గా ఉంటున్నాయి: ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్. ఈ కస్టమ్ ట్యాక్సెస్ అనేది ఏంటంటే వేరే కంట్రీ నుంచి ఏదైనా ప్రోడక్ట్ మనం డంప్ చేసుకున్నప్పుడు, లేదంటే వేరే కంట్రీకి మన ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఈ కస్టమ్స్ ట్యాక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సర్వీస్ ట్యాక్సెస్ అనేది మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా తెలిసిందేది. ఎక్సైజ్ ట్యాక్సెస్ అనేది కూడా మనకు తెలిసిందే ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ ట్యాక్స్లో చూసుకున్నట్లయితే 2 టైప్స్ వ్యాట్ ఉంటుంది, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, లాటరీ ట్యాక్స్ అండ్ ఎక్సెట్రా ఉంటుంది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి అంటారు. ఇది కొన్ని స్టేట్లలో కొన్ని ప్రొడక్ట్స్కి మాత్రమే ఉంటుంది, అన్ని ప్రొడక్ట్స్ ఉంటుందని ఏమైతే చెప్పలేము. నెక్స్ట్ ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ అంటే అబోవ్ ఆఫ్ 25 lakhs పైన ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా కానీ వాటికి విధించే ట్యాక్సెస్. అంటే బాగా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు, ఇండస్ట్రియల్ పర్పర్సన్ కానీ వీళ్ళు పే చేసుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లాటరీ ట్యాక్సెస్. ఈ లాటరీ ట్యాక్సెస్ అనేది ఎలా ఉంటున్నాయి అంటే మనం జస్ట్ హార్స్ బెట్టింగ్ కానీ బెట్టింగ్స్ వేసుకుంటాం కదా, లైసెన్స్డ్ బెట్టింగ్స్ వాటికి ఈ ట్యాక్సెస్ అనేది ఉంటాయి. ఇంకా డిఫరెంట్ ట్యాక్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పేసి ఉంటుంది.
అంటే ఈ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మనం ఏం చేసినాం, మనం లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనం ట్యాక్సేషన్ క్లాస్లో మనం వీటి గురించి టోటల్గా మనం తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ట్యాక్సెస్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో చూద్దాం. ఆన్ గూడ్స్ సోల్డ్, ఆన్ సర్వీస్ ప్రొవైడింగ్. అంటే గూడ్స్ అమ్మినప్పుడు లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. బై డైరెక్ట్, బై మ్యానుఫ్యాక్చర్. అంటే కన్జ్యూమర్కి, ఇది కంపెనీకి. విత్ ఇన్ ది స్టేట్ వ్యాట్ అంటున్నారు. నెక్స్ట్ విత్ ఇన్ ది స్టేట్ ఎక్సైజ్ ప్లస్ వ్యాట్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్ సైడ్ స్టేట్స్ సిఎస్టీ, సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ అంటున్నాం. అవుట్ సైడ్ ఎక్సైజ్ ప్లస్ సిఎస్టీ. అవుట్ సైడ్ కంట్రీ కస్టమ్స్ డ్యూటీస్ అండ్ అవుట్ సైడ్ కంట్రీస్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ కస్టమ్ డ్యూటీస్ ఉన్నాయి. ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. సర్వీస్లో కూడా సేమ్ అలా ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ ఓన్లీ సర్వీస్ ట్యాక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. టు అండర్స్టాండ్ హౌ టు జిఎస్టీ విల్ వర్క్, లెట్స్ గో టు షాపింగ్. ఇప్పుడు ఒక షాపింగ్ చేసినప్పుడు మనం ఇదివరకు చేసిన దానికి డిఫరెంట్ ట్యాక్సెస్ అనేది ఇంప్లిమెంట్ అయింది. ఓకే, ఏ విధమైన ట్యాక్సెస్ ఇంప్లిమెంట్ అయితే జిఎస్టీని మనం ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మనకు ఏ రకంగా ప్రాఫిట్ ఉంది, ఓకే, యాజ్ ఏ కామన్ పర్సన్కి ఏ రకమైన ప్రాఫిట్స్ ఉన్నాయి గురించి ఇక్కడ మనం చూద్దాం.